ఈ నెల 15న జరగబోయే ముదిరాజుల భారీ సమావేశానికి ముదిరాజులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హనుమంతు ముదిరాజ్ రామస్వామి జగన్మోహన్ కోరారు. వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 115 స్థానాలలో అభ్యర్థులను కేటాయించడం జరిగింది, కానీ ఒక్క ముదిరాజ్ బీసీని అభ్యర్థిగా ప్రకటించలేదన్నారు. బీసీడీ నుండి బీసీఏకు ఇప్పటి వరకు మార్చలేదని, బీసీ బంధులు ముదిరాజులను వెలివేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పడం జరిగింది. వెనుకబడిన ముదిరాజులను ప్రభుత్వం గుర్తించకపోవడం చాలా బాధాకరమని అన్నారు. రాజకీయాలలో అందరూ అధికారంలోకి రావాలంటే ముదిరాజులందరూ ఏకం కావాలని అన్నారు. రాష్ట్రంలో 15% ఉన్న ముదిరాజులకు ప్రధాన పార్టీలైనటువంటి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఖచ్చితంగా 18 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముదిరాజులను అనగదొక్కే విధంగా ఉండే రాజకీయ పార్టీలను నమ్మొద్దని తెలియజేశారు. అభివృద్ధి చెందకుండా మమ్మల్ని అనగదొక్కి ఉంచుతున్నారనే భావనతోటి మేము ఆత్మ అభిమానం మా దెబ్బతిని మేము అనివార్యంగా ఈ ప్రోగ్రాం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ప్రోగ్రాం ఏంటంటే భారీగా ర్యాలీ చేయడము, మా కాన్స్టిట్యుయెన్సీలో 69,000 ఉన్నటువంటి మా ముదిరాజు ఓట్లకు సంబంధించి మేము యాక్చువల్గా మాకు ఎవరైతే మమ్మల్ని గుర్తించారో వారెంబడి మేము ఎందుకు ర్యాలీ కావాలనే ఆత్మాభిమానంతో మేము ఈ చర్య తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినటువంటి ఏ పార్టీ అయినా వారిని వేటాడి ఖచ్చితంగా ఓడిచ్చే కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. మమ్మల్ని అవమానించిన వ్యక్తులు ఎక్కడ నిలబడ్డా ఆ ఏరియాకు మేము ఖచ్చితంగా ర్యాలీ అయి మా వ్యక్తులందరూ వెళ్ళి అక్కడ ఆ వ్యక్తిని ఓడించే కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. దీని సందర్భంగానే ఒక మొదటి స్టెప్ కింద ఈ పరిగిలో 15వ తారీఖు మేము ఒక భారీ ర్యాలీ నిర్వహించేటందుకు నిర్ణయించినాం. మీ ద్వారా ప్రజలకు తెలియజేసిన ఏంటంటే ఇది మన ఆత్మాభిమానానికి సంబంధించిన వ్యవహారము. స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా అందరూ హాజరై దాన్ని విజయవంతం చేయాలని. హలో ముదిరాజ్, హలో ముదిరాజ్, హలో ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. చంద్రబాయి రాండి. ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. హలో ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ముదిరాజులను పూర్తిగా అంచివేసే ధోరణి ఈ యొక్క రాజకీయ నాయకులు ఉంది, ఈ యొక్క రాజకీయ పార్టీలో ఉంది. ఉదాహరణకు మరి ఈ యొక్క తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వము 115 కాన్స్టిట్యున్సీలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగినది. అందులో ఒక్క ముదిరాజు బిడ్డ కూడా ఎమ్మెల్యేగా మరి ప్రకటించలేదు. మరి ఈ విధంగా అదే కాకుండా బీసీడీ నుంచి ఏకు ఈ రోజు వరకు కూడా మార్చలేదు. దాదాపు సుమారు 10 సంవత్సరాలు అవుతా ఉన్నది. సుప్రీంకోర్టులో కూడా ఆ యొక్క కేసును కొట్టేస్తూ ఈ యొక్క ప్రభుత్వమే బీసీడీ నుంచి ఏకు మార్చాలిగా చూయిస్తూ ఆ కేసు కొట్టివేయడం జరిగినది. 10 నెలలు అవుతున్నా ఎటువంటి కూడా మరి చేయట్లేదు. అదేవిధంగా బీసీ బంధు అని పెట్టేసి ఈ యొక్క బీసీ బంధులో ముదిరాజులను లేకుండా చేసి అంటే బీసీల నుంచే ఈ వెలివేసే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరించడం జరిగింది. అదే కాకుండా ఏదైతే ముదిరాజు బిడ్డలు చెట్లు అమ్ముతూ, కూరగాయలు అమ్ముతూ, ఆకుకూరలు అమ్ముతూ రాష్ట్రంలో వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళను గుర్తించకపోవడం చాలా శోచనీయం. తప్పకుండా మేము ఎంతున్నామో మాకంతా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలంటే తప్పకుండా రాజకీయంలో భాగస్వామ్యంలో మేము ఎంతుంటే మాకు అంత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో సుమారు 60 లక్షలు ఉన్నటువంటి ముదిరాజులకు మరి ఒక్కో సీటు కూడా ఇవ్వకపోవడం ఏమిటో ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అన్ని పార్టీలను మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తప్పకుండా ప్రధాన పార్టీలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా మేము ఎంతుంటే 15% ఉన్నాం కాబట్టి 18 సీట్లు ఎమ్మెల్యే ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి పార్టీ కూడా 18 సీట్లు ముదిరాజులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ముదిరాజులను అనగదొక్కుతూ ఆర్థికంగా, రాజకీయంగా నష్టపరచాలని చూసినటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఎవరైతున్నాయో వెంటనే మానుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పరిగిలో 15వ తారీఖు నాడు భారీ ఎత్తున వేలాది మందితోటి ఈ యొక్క ముదిరాజు యొక్క సమావేశం పెడతా ఉన్నాం. అందువల్ల ఈ యొక్క సమావేశంలో పరిగి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ముదిరాజు బిడ్డలందరూ కూడా